ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతివాడికి తన జీవిత కాలంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. దాన్నే జీవిత లక్ష్యం అంటారు. కానీ చాలా మంది ఏ లక్ష్యం లేకుండా జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తుంటారు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులు తట్టుకునే శక్తి లేక మత్తు పదార్థాలను ఆశ్రయిస్తుంటారు. ఇంకొంతమంది తాము చేరాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని మలుచుకుంటారు. మనం అసలు ఎవరం, ఎక్కడి నుండి వచ్చాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తాం అనేవి ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు వేసుకుంటే గనక దాని లక్ష్యం ఏమిటి? ఆధ్యాత్మికత అవుతుంది. ఈ ఆధ్యాత్మికతను సంపాదించాలంటే మనం ఎటువంటి జీవన విధానాన్ని అనుసరించాలో కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో సూచించాడు. జీవితంలో మనం చేయవలసినవి, చేయకూడనివి అన్నింటినీ మనకు వివరంగా చెప్పాడు. వాటినే సంపదలు అని పేరు పెట్టాడు. మనకెన్నో రకాలైన సంపదలున్నాయి. సంపద అంటే సంపన్నంగా ఉండడం, అంటే దేనికి కొదవ లేకుండా ఉండడం, చక్కగా అన్నీ అమర్చి ఉండడం, అన్నీ మనకున్నాయి, దేనికి మరొకరి మీద ఆధారపడనవసరం లేదు అని అనుకోవడం. ఈ లోకంలో ధనం, ఆస్తులు, భార్య, పిల్లలు, బంధువులు, పదవులు ఇవన్నీ సంపదలే. కానీ ఇవి లౌకికమైన సంపదలు, ఈ ప్రపంచంలో మాత్రమే ఉపయోగపడేవి. వీటి వల్ల సుఖం దుఃఖం రెండూ కలుగుతాయి. కానీ దైవీ సంపద అని ఒకటి ఉంది. దానివల్ల కేవలం సుఖం మాత్రమే కలుగుతుంది. దైవీ సంపద అంటే జ్ఞాన సంపద, సద్గుణాలు కలిగి ఉండటం, ఉన్నదానిలో తృప్తిగా ఉండటం, లేని దాని కోసం పాకులాడకుండా ఉండటం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉండటం, మంచి శీలం కలిగి ఉండటం. అలాగే ఆసురీ సంపద అని కూడా ఉంది. అంటే దుర్గుణాలు, రాక్షసత్వం, క్రూరత్వం, హింసా ప్రవృత్తి, మత్తు పదార్థాలు సేవించడం, ప్రతిదాన్ని ద్వేషించడం, అమితమైన కోరికలు కలిగి ఉండడం, అవి తీరకపోతే కోపాన్ని తెచ్చుకోవడం, ఆ కోపంతో మానసిక అశాంతత పొందడం, వికృతమైన ఆనందాన్ని శారీరకంగా పక్క వాళ్ళని హింసించి మరీ పొందడం. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే వేటిని మనం అవలంబించాలి, వేటిని విడిచిపెట్టాలో చక్కగా తెలుస్తుంది. అందుకే ఈ అధ్యాయంలో పరమాత్మ వాటన్నింటినీ వివరించి మరీ చెప్పారు. అందుకే దీని పేరు దైవాసుర సంపత్ విభాగ యోగమని అన్నారు.